హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు ముఖ్య ప్రకటన. అక్టోబర్ 1 నుంచి అమలు. వీరి ఖాతాలపై ఆంక్షలు అనేది విధిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోను పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నిన్న మొన్నటి వరకు ఎన్ఆర్ఐలపై అపరిమిత ప్రేమ కురిపించిన ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నారు? అధిక వడ్డీని అందించే పీపీఎఫ్ ఖాతాలలో పెట్టుబడులు పెట్టకుండా వారిని నిరుత్సాహపరిచారు. నూతన విధానం ద్వారా వారి పెట్టుబడులు అస్థిరమైన స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వైపు మళ్లేలా చేశారు. ప్రభుత్వ నిర్ణయం ఎన్ఆర్ఐలకే కాదు, చిన్న మొత్తాల మదుపరులకు కూడా ఆశనిపాతంలా మారింది. అక్టోబర్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చే నూతన పీపీఎఫ్ విధానం ఎన్ఆర్ఐల పెట్టుబడులపై ఆంక్షలు విధిస్తుంది. ఇకపై వారు పీపీఎఫ్ ఖాతాలలో పెట్టుబడులు పెట్టిన రూపాయి కూడా వడ్డీ రాదు. చిన్నారుల భవిష్యత్తు కోసం మధ్యతరగతి ప్రజలు ప్రారంభిస్తున్న డీ ఫ్యాక్టో ఖాతాలకు సైతం ప్రభుత్వం మంగళం పాడబోతుంది. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం హిందూ జాతీయవాదం ఆధారంగా ఒక విధమైన డయస్పోరా దౌత్యాన్ని పాటిస్తుంది. డయస్పోరాలు అంటే ఇతర దేశాలలో నివసిస్తున్న భారతీయులు. ఈ విధానం సహజంగానే భారత సంతతికి చెందిన విదేశీయులను ఆకట్టుకుంటుంది. అయితే అనూహ్యమైన విషయం ఏమిటంటే, తనను ఎంతో అమితంగా అభిమానించే ఎన్ఆర్ఐల ప్రయోజనాలను దెబ్బతీసేలా మోడీ నూతన పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఎన్ఆర్ఐలు ఇప్పటి వరకు మన దేశంలో దీర్ఘకాలిక చిన్న మొత్తాల పథకాలలోని పీపీఎఫ్ ఖాతాలలో పెట్టుబడులు పెడుతున్నారు. పీపీఎఫ్ లో పెట్టుబడి పెడితే 7.1% వార్షిక వడ్డీ రేటు లభిస్తుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం కారణంగా వారు పీపీఎఫ్ లో పెట్టుబడులకు స్వస్తి చెప్పి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వైపు మరలుతారు. అయితే వీటిలోని పెట్టే పెట్టుబడులకు గ్యారెంటీ ఉండదు. గ్యారెంటీ రిటర్న్స్ లను ఊహించడం కష్టం. ఎన్ఆర్ఐలకు సంబంధించి పీపీఎఫ్ ఖాతాలలో పెట్టుబడుల విషయంలో గతంలో ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు. కొత్తగా పీపీఎఫ్ ఖాతాలు ప్రారంభించడం మాత్రం ఇకపై సాధ్యం కాదు. భారత పౌరులుగా ఉన్నంత వరకు ఎన్ఆర్ఐలు తాము ప్రారంభించిన పీపీఎఫ్ ఖాతాలలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది. ఎన్ఆర్ఐ హోదా పొందిన తర్వాత కూడా వారు ఖాతాలలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఖాతాను ప్రారంభించిన 15 సంవత్సరాల వరకు వడ్డీ పొందవచ్చు. ఇప్పుడు మారిన నిబంధనల ప్రకారం అక్టోబర్ 1వ తేదీ నుండి పీపీఎఫ్ ఖాతాలపై ఎన్ఆర్ఐలకు వడ్డీ రాదు.